క్రిస్మస్ ఆరాధన కూడికల్లో ఇప్పటికే సంబరాలు ప్రారంభించబడ్డాయి. క్రిస్మస్ అంటే ఏంటో చాలామందికి ఇప్పుడు కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. ఏ పండగకైనా తెలియకపోవచ్చేమో కానీ క్రిస్మస్ గురించి తెలియకపోవడం, తెలియనట్టుగా ఉండడం అస్సలు సభ్యత అనిపించుకోదు. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? ఒకసారి వాక్యంలో దైవజనుడైన యోహాను ఏం రాశాడో ఒకసారి చూద్దాం. మీకు ఇవ్వబడిన పాంప్లెట్లు కూడా అవి ఉంటాయి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యం. యోహాను మొదటి పత్రిక 3:8. అపవాది యొక్క క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. మరొకసారి అందరూ చెప్పండి. అపవాది క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఈ మాట దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. యేసు ప్రభు పుట్టాడు అని చెప్పట్లేదు దైవజనుడైన యోహాను. యేసు ప్రభుని పొత్తిగుడ్డలో పెట్టారు అని చెప్పట్లేదు యోహాను. యోహాను యేసు ప్రభు యొక్క సామర్థ్యాన్ని ఎరిగి, యేసు ప్రభు యొక్క శక్తి ఏమిటో గ్రహించి, యేసు ప్రభు ఈ లోకంలోనికి రావడానికి గల కారణం ఏంటో శ్రద్ధగా ఎరిగి ఆ మాటను మనకు తెలియజేస్తున్నాడు. ఏమనంట? మనం ఆరాధించే దేవుడు పొత్తిగుడ్డల్లో ఉన్నాడని అనుకోవద్దు. ఆయన బాలుడు, పసిబాలుడు, పాలు తాగేవాడు అని అనుకోవద్దు. ఆయన అపవాది క్రియలను లయపరచడానికి, అపవాది అంటే ఎవరు అనుకుంటారని అక్కడే రాశాడు. సాతాను యొక్క క్రియలను లయపరచడానికి ఆయన దిగి వచ్చాడు, ప్రత్యక్షమాయను. దేవునికి ఒక స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ రోజున చాలామందికి క్రిస్మస్ అంటే ఏంటి, క్రిస్మస్ అంటే ఏంటి, క్రిస్మస్ ఆరాధన అని బోర్డులు ఉంటాయి. అక్కడ క్రిస్మస్ తాతలు కనబడతారు, డిఫరెంట్ లాంగ్వేజ్ కనబడుతుంది, కొన్ని గిఫ్ట్లు కనబడతాయి. ఇంకేముంటాయి? చెట్లు ఉంటాయి. ఒక చెట్టుకి డెకరేట్ చేసి మొత్తం చెట్టు ఉంటుంది. లేకపోతే పశువుల పాక, డెకరేట్ చేయబడిన పశువుల పాక, తయారు చేయబడిన పాక ఒకటి ఉంటుంది. క్రిస్మస్ అంటే ఏంటి అని వచ్చిన వాళ్ళకి పాకను చూపిస్తారు. క్రిస్మస్ అంటే ఏంటి అంటే చెట్టును చూపిస్తారు. మరి కొంతమందికి నాటికలు చూపిస్తారు. క్రిస్మస్ అంటే నాటికలు ఉన్నాయి, డ్యాన్సులు ఉన్నాయి, కేకులు ఉన్నాయి. క్రిస్మస్ అంటే ఇవి రకరకాలుగా అన్నీ ఉన్నాయి. మరి కొంతమంది అయితే కొన్ని కొంపలకి వెళ్ళి రాత్రిపూటలు వెళ్ళి హ్యాపీ క్రిస్మస్ అంటారు. వాళ్ళని కొత్తవాడికి వెళ్ళి చెప్పమండి. కొంతమంది కొన్ని ఇళ్ళకి వెళ్ళి ఇంటింటికి తిరిగి రాత్రి అంతా నైట్ డ్యూటీలు చేసి హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అని చెప్పుకోమంటే చెప్తారు. అసలు క్రిస్మస్ అంటే ఏంట్రా? క్రిస్మస్ అంటే ఎందుకు క్రిస్మస్ చేయాలి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది మాత్రం తెలియదు. ఒకసారి కొంతమందిని అంటే క్రిస్మస్ అంటే ఏముంది, ఈ క్రిస్మస్ తాత, గిఫ్ట్లు, నాటికలు, డ్యాన్సులు, ప్రోగ్రాంలు, కేకులు, ఇవేనా క్రిస్మస్ అంటే ఏంటి? మరి ఒకసారి ఒక గుడ్డోళ్ళు, 4 గుడ్డోళ్ళని తీసుకుని ఒక ఏనుగు దగ్గర తీసుకెళ్ళారు. ఈ ఏనుగు దగ్గరికి ఏనుగు దగ్గర తీసుకెళ్ళి ఇది ఏంటో చూడండి రా బాబు, ఏంటో చెప్పండి అని. ఒకడు తోక దగ్గర ఉన్నాడు, ఒకడు కాలు దగ్గర ఉన్నాడు, ఒకడు తొండం దగ్గర ఉన్నాడు, ఒకడు చెవు దగ్గర ఉన్నాడు. 4 గుడ్డోళ్ళు వీళ్ళు తడుము చూస్తున్నారు ఏంటో అని. ఒకడు పొట్ట దగ్గర ఉన్నాడు. ఈ కాలు దగ్గర ఉన్నవాడు చూసి, రే ఏనుగంటే ఏమో కాదురా, స్తంభం రా అన్నాడు ఒకడు.
ఇంకొకటి తోక దగ్గరుండి ఏనుగంటే చీపిర్రా, కుచ్చులాగా ఉంది ఇదంతా, తోక గట్టిగా ఉంది, కిందకి కుచ్చులాగా ఉంది ఇదంతా, ఏనుగంటే చీపిరి కట్టరా అన్నాడు ఒకడు. ఏనుగంటే ఇంకొకడు ఆ పొట్టంతా చూసేలాగా తడుగు చూస్తే, ఏనుగంటే గోడరా, పెద్ద గోడది అన్నాడు. ఇంకొకడు చెవు దగ్గర ఉండి ఆడు చెవు దగ్గర చెవి చూసి, ఏనుగంటే రే స్తంభం కాదు, చీపిరి కాదు, గోడ కాదురా దరిద్రుడా, ఏనుగంటే పెద్ద శాటరా అన్నాడు. అంటే ఒకడు చాట అన్నాడు, ఒకడు చీపిరి అన్నాడు, ఇంకొకడు గోడ అన్నాడు, ఇంకొకడు స్తంభం అన్నాడు. ఇందుకు ఏంటిది ఏనుగంటే ఏం చెప్పండి? గోడ, చాట, చీపిరా, స్తంభమా? ఈ 4 కాదు, ఏనుగే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హుషారుగా చేతి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. క్రిస్మస్ సంబరాలు ఎక్కువైపోయి, క్రిస్మస్ కొడుకులు ఎక్కువైపోయి, మొత్తం నెలంతా ఓదరగొట్టి నవంబర్ నుంచి డిసెంబర్ వరకు ఓదరగొట్టిన తర్వాత తీరా క్రిస్మస్ అంటే ఏంట్రా అంటే కిస్మిస్ తాత, క్రిస్మస్ అంటే నాటికలు, క్రిస్మస్ అంటే నెంబర్ 1 భోజనాలు, క్రిస్మస్ అంటే డ్యాన్సులు, చెట్టు, తొట్టి, పాక అని. క్రిస్మస్ అంటే ఏంటి తెలియదు. కానీ దైవజనుడు అని యోహాన్ అంటాడు, క్రిస్మస్ అంటే అపవాది క్రియలను లయపరచడానికి యేసుక్రీస్తు లోకంలోకి వచ్చాడు. హల్లెలూయా. ఎందుకు వచ్చాడు తెలుసా? సైతానుగాడు యొక్క క్రియలను, సాతాను యొక్క క్రియలను, వాడి యొక్క కుతంత్రాలను, వాడి పనేంటి? సాతానుగాడు పని దేవుడు చేసిన దేవుడి సంకల్పాన్ని, ప్లాన్ని పాడు చేసేవాడు. దేవుని సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని పాడు చేయడం వాడి పని. దేవుని యొక్క మంచి సృజనాత్మకమైన డెకరేషన్ అంతా దాన్ని పాడు చేయడం వాడి పని. అందుకని వాడి క్రియలను లయపరచడానికి నా దేవుడు ఈ రోజున మన మధ్యకి మనకి అనుగ్రహించబడ్డాడు. చేతిదొక్క స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నువ్వు ఎటువంటి బంధకాలతో బంధించబడినా సరే, ఇప్పటికే ఎటువంటి రీతిగా కొట్టుమిట్టాడుతున్న ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నా సరే, ఏ కలవరాలతో ఇబ్బందులతో అప్పగించబడినా సరే, ఏ కన్నీటితో అన్నపానాలుగా మారి జీవితం అంతా నిరాశ నిస్పృహలుగా మారినా సరే, నా దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప వెలుగును అనుగ్రహించబోతున్నాడు. దేవునికి ఒక మంచిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ఉద్దేశాన్ని పాడు చేసేవాడు వీడికి తెలుసు దేవుడు ఎవరితో సహవాసం చేస్తాడో, ఎవరితో సహవాసం చేయడో, ఆయన ఎక్కడైతే ఉండడానికి ఇష్టపడతాడో, ఎవరి మధ్యలో ఉండడానికి ఇష్టపడతాడో వాడు క్షుణ్ణంగా ఎరిగినవాడు. ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు వచ్చాడో మీరు తెలియాలి. వాడి కొన్ని క్రియలు ఉన్నాయి, వాడి క్రియలను లయపరచుటకు అనండి అందరూ. వాడి క్రియలు లయపరచడానికి యేసు ప్రత్యక్షమాయను. గట్టిగా చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి దేవుడు సృజించిన సృష్టిలో చాలా శ్రేష్టమైన ఆకాశాన్ని, భూమిని దేవుడు సృజించి, పక్షుల్ని, జలచరాలను సృజించి సమస్తమును కలగజేసిన తర్వాత దేవుని సృష్టిలో అపురూపమైంది ఏదన్నా ఉందా? దేవుని సృష్టిలో దేవుని పోలికగా సృజించబడింది ఏదైతే ఉందో చెప్పండి. దేవుని సృష్టిలో అపురూపమైంది, దేవుని సృష్టిలో అపురూపమైంది ఏంటి? దేవుని పోలికగా సృజించబడి దేవుని యొక్క సంకల్పము చొప్పున, దేవుని యొక్క పోలికలో, దేవుని యొక్క స్వరూపమును సృజించబడిన మనిషిని దేవుడు సృజించుకున్నాడు, పుట్టించాడు. వాళ్ళని పుట్టించిన తర్వాత దేవుడు తాను సృజించిన దాంతో సహవాసం చేయాలని కోరుకున్నాడు. వేటినైతే సృజించాడో ఆ సృజించిన దానితో సహవాసం చేయాలని, వాళ్ళతో స్నేహం చేయాలని, వాళ్ళతో సమయాన్ని గడపాలని దేవుడు ఆశపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అటు రీతిగా దేవుడు వాళ్ళతో సహవాసం చేస్తున్నాడు. సహవాసం. ఈ సాతానుగాడు వీడు చేసిన పని ఏంటి తెలుసా?
వీడు చేసిన పని వీడికి మహామాయావి. వీడు ఒక ఆలోచన చేసి ఒక పన్నాగం పన్ని ఒక ప్లాన్ చేశాడు. దేవుని సహవాసాన్ని ఎలాగైనా వీరిని తప్పించాలి, ఎలాగైనా ఈ బంధం నుండి వీరిని విడగొట్టాలి. వీరిని విడగొట్టాలంటే ఏదో ఒక ఉపాయం పన్నాలి. ఎలా విడగొట్టాలి? ఏం చేస్తే వీళ్ళు విడిపోతారు అని ఆలోచించాడు. ఆలోచిస్తే ఆయన గురించి ఒక ఆలోచన కలిగింది. ఏమనంటే దేవుడు ఎక్కడ నివసించేవాడురా అని ఒక ఆలోచన. అక్కడ ఉన్నప్పుడు వాడు నోట్లోంచి ఎక్కువ ఈ మాటలు వచ్చాయి. ఏమని? పరిశుద్ధుడు 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 అని నిత్యము దూతల గానములతో కొనియాడబడ్డ వీడు చూసినవాడు. అంటే పరిశుద్ధత మధ్యలో సంచారం చేసేవాడు, పరిశుద్ధత కలిగిన ప్రాంతంలో సహవాసం చేస్తూ ఉండేవాడు. పరిశుద్ధత ఎక్కడైతే ఉందో, పరిశుద్ధత ఉన్న చోట అక్కడ నివసించేవాడు, పరిశుద్ధ స్థలం ఉన్న చోట నివాసం చేసేవాడు నజరేయుడగు యేసు. ఆమేన్. అందుకని మీరు ఎక్కడ చదవండి దేవుడి గురించి, ఆయన నివసించే చోటు. నేను మీ మధ్యలో నివసించున్నట్లు నాకు ఒక స్థలాన్ని ఏర్పాటు చేయని అనలేదు, ఒక పరిశుద్ధ స్థలమును. ఆమేన్. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఒక పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేయమన్నాడు. అప్పుడు వీడు పన్నాగం పన్నీడు ఏం చేస్తాడు? దేవుణ్ణి నుండి వీళ్ళు వేరవ్వాలంటే ఒక ఆలోచన చేద్దామని ఒక తెలివితో ఒకటి చేశాడు. ఏం తెలుసు అది? వాళ్ళ చేత వ్యభిచారం చేయించలేదు, వాళ్ళ చేత దొంగతనాలు చేయించలేదు, వాళ్ళ చేత హత్యలు చేయించలేదు, నరహత్యలకు పూనుకోలేదు. వాళ్ళ చేత ఏం చేయించాడు? చిన్న ఆజ్ఞను మీరడం చేయించాడు అంతే. చెప్పండి ఏంటది? అందరు నోటి దగ్గర చెప్పాలి. చిన్న ఆజ్ఞను మీరడం. దేవుడు ఏదైతే చెప్పాడో చెప్పిన దానికి కొంచెం భిన్నంగా నడవడం. చిన్నదే, పెద్ద తప్పేం కదా. అక్కడ వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, నరహత్య చేయలేదు, పక్కోళ్ళది ఏది ఆశించలేదు, ఇతరుల దగ్గర ఎవరి మీద కాజేయలేదు, ఎవరి కుటుంబాన్ని నాశనం చేయలేదు. కానీ ఏం చేశాడు? చిన్న అతిక్రమం, ఆజ్ఞ అతిక్రమం, ఆజ్ఞను మీరడం. మీకు తెలిసిందే, దేవుడు చెప్పాడు ఏమని? ఈ పండు తింటే నిత్యముగా చస్తారని చెప్తే ఆ పండు తినమని ప్రేరేపించాడు అంతే. మీకు అర్థమవుతుందండి? వాడి క్రియలు ఎలాగుంటాయి అనుకున్నారు? చాలా సున్నితంగా ఉంటాయి. వాడి క్రియలు ఏ విధంగా ఉంటాయి? ఎలా వస్తాడు అనుకున్నారు? నువ్వు ప్రతి ఆదివారం మందిరం మానవా? బుద్ధి లేదానా? మాంతనవా? మానవ్. ఈ వారం అవసరం కాబట్టి మానేవంతే. ఈ వారం నీరసంగా ఉన్నావు కాబట్టి వెళ్ళలేకపోతున్నావు అంతే. వచ్చే వారం ఆరోగ్యంగా ఉంటావు, వెళ్ళిపోతావు అని వాడి క్రియలు ఎలాగుంటే నాది తప్పు అని అనిపించకుండా, ఇది తప్పు కాదు, నీకు నువ్వే సమర్థించుకునేటట్టుగా. ప్రైజ్ ది లార్డ్. ఆజ్ఞలో నుంచి ఏ విధంగా తొలగిస్తాడో, ఆజ్ఞలో నుంచి ఏ విధంగా పడవేస్తాడో నీకే అర్థం కానట్టుగా వాడి క్రియలు కనబడతాయి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఒక స్తోత్రం చెప్దాం గట్టిగా. రెండు చేతులు పైకెత్తి కొంచెం గట్టిగా చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమమే పాపం. హెబ్రీ పత్రికలో దైవజనుడైన పౌలు ఏమన్నాడు ఒకసారి చూద్దాం. 12వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీ పత్రిక 12:1. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారము, అది అండర్లైన్ చేసుకోవాలి, సులువుగా చిక్కులు పెట్టే పాపము నుండి విడిచిపెట్టి విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడు యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెడదాం. అక్కడ రాయబడిన మాట ఒకటి ఏంటంటే సులువుగా చిక్కులు పెట్టే పాపం. చెప్పండి ఏంటది? అందరు నోడితే చెప్పండి ఏంటది? అందరూ గట్టిగా చెప్పచ్చు. ఎలా ఉంటుందిరా బాబు? పాపం ఎలా ఉంటుంది అంటే
చాలా సులువుగా చిక్కులు పెడుతుంది. అది చిక్కులో పడినట్టు నీకే తెలీదు. ఏమనుకుంటారు అనుకున్నారు? జనరల్ గా ఎవరొస్తున్న పిల్లలకి సెల్ ఫోన్లు ఉంటే అదే ఫ్రెండ్షిప్ గా ఫేస్బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్, ఫ్రెండ్ ఎంతమంది ఫ్రెండ్లు ఉంటే అంత గొప్ప అని చెప్పి ఫ్రెండ్స్ అవుతారు. ముందు ఫ్రెండ్స్ అయిన వాళ్ళు జనరల్ చాలా మంది కూడా ఉన్నారు. అలాగా ఫ్రెండ్స్ కాదు, పెళ్లిళ్ళు కూడా అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏ బుక్ లో? ఫేస్బుక్ లో, ఫ్రెండ్ బుక్ లో. హల్లెలూయా. జనరల్ గా మెసేజే కదా, బెదరో అని పెడతారు ముందు. బెదరు 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 అని పెడతారా? బెదరు బెదరు సెట్రో బెదరు బెదరో సెట్రో బెదరు అని చెప్పి పెట్టుకుంటే నేను పెట్టుకున్నారు. తమ్ముడుగా చెట్టు అనుకున్నాను. కొంచెం అది రకంగా ఉంది. పేరెట్ కొంచెం చదువు పెరిగింది. చదువు పెరిగిన తర్వాత చాటింగ్ కాస్త వీడియో కాల్ కాస్త కొంప ముంచే కాదు. ఏ విధంగా అసలు జస్ట్ మెసేజ్ పెద్ద ఇబ్బంది ఉంది. ఏమండి, మాట్లాడే రిలేషన్ లో కూడా బ్రదర్ సిస్టరే. అందులో పెద్ద పాపమే ఉంది. అరే ఒక నవ్వుతో కూడా తప్పేనా? పేజీలాడండి అన్న కూడా తప్పేనా? అది కూడా పెద్ద తప్పే ఉంది. అంటే అందరితో కూడా పేజీలాడు చెప్తే వాళ్ళు పర్సనల్ గా చెప్పకూడదండి. అది తప్పు. హల్లెలూయా. చెప్పాలలోయా. అంటే ఇది ఒక పాపం కింద అనిపించదు. జస్ట్ క్యాజువల్ గా ఇది సహజం. ప్రతి ఒక్కరు సహజం. ఇది ప్రతి ఒక్కరిలో సహజ సిద్ధంగా ఉండే అని క్యాజువల్ గా ప్రారంభించబడింది. చివరికి మొత్తం నిండా మునిగిన తర్వాత, జీవితం సర్వనాశనం అయిపోయిన తర్వాత ఒకసారి వెనక్కి చూస్తే క్యాజువల్ గా చిన్నపాటి ఒక ఆలోచన, చిన్నపాటి నవ్వు, చిన్నపాటి ఒకసారి ఒక సడలింపు, చిన్నపాటి ఒక అనాలోచన ఈరోజు వారి జీవితాన్ని సర్వనాశనం చేసేసింది. సైతాను గారి యొక్క క్రియలు అన్ని ఎలా ఉంటాయంటే సులువుగానే ఉంటాయి. అందులో అమ్మ కోపడుతుంది మన మీద. ఏయ్ నవ్వుగా ఇక్కడ నుంచి నవ్వుతున్నాండి, పక్కీరు నవ్వు అను అనంగానే ఇదేమోలే ఎవరితో మాట్లాడతా దీనికి మాట్లాడదని మాట్లాడినా అని మూతి ముప్పారులో పెట్టుకోకూడదు. మా ఊరి పక్కన ఉన్నది. మూతి పక్క పెట్టుకుని మొత్తం మీద అక్కడ ఎక్కడో పెట్టుకుంటే బాగోదు, ఎక్కడో పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మ తిట్టినప్పుడు లోబడు కలిగితే పాపం చేయకుండా అవకాశం ఉండదు. సేవకుడు గద్దించినప్పుడు లోబడు కలిగితే పాపం చేయకుండా నిలబడడానికి ఒక అవకాశం ఉండదు. వాడు మాయావి కనుక ఏదో రకంగా నిన్ను మభ్య పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రే అర్ధరాత్రి పూట చక్కగా ఆడుకుంటే తప్పే ఉందిరా. మెసేజ్ చేస్తే తప్పన్నారు పాస్టర్ గారు, లేకపోతే ఏదైనా చేస్తే తప్పన్నారు పాస్టర్ గారు. ఆడుకుంటే ఏమైందిరా? ఆడుకుంటే ఆడాలంటే ఏం కావాలి? నెట్ కావాలి. నెట్ లో హాయ్ ఈ టైంలో హాయ్ ఇంత ఎవరో అయ్యి బాబు ఇంకా పడుకోలేదా? హాయ్ 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 హలో 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 గుడ్ నైట్. ఎవరికి ఏమైపోయింది? అయిపోయిందండి. ఏ శ్రద్ధి మళ్ళలోయా అంటే ఆ టైం దాకా ఆడడమే తప్ప అది కాదని వాడు చెప్తాడు. కానీ ఆ టైంలో ఆడుతున్నప్పుడు మెసేజ్ వస్తుంది. అందులో అర్ధరాత్రి వరకు సెల్ ఫోన్ చూడటం అది తప్ప అంటే తప్పే. సులువుగా చిక్కులు పెడతాడు సాయితాడు. హల్లెలూయా. హుషారుగా చెప్పాలలోయా. అయితే ఆ సులువుగా చిక్కులు పెట్టిన పాపం చివరికి నేను మరణ పంచుల వరకు తీసుకెళ్ళిపోదు. హల్లెలూయా. ఒకసారి ఒక అమ్మాయి మా నాన్న అన్ని నాయే కదా అనుకుంది. ఏమనుకుంది? మా నాన్నగారు ఎవరే? ఇప్పుడు నా జేబులో డబ్బులు ఉన్నాయండి. ఇప్పుడు ఈ జేబులో చెయ్య ఎవరు నేరుగా పెట్టుకోలేదు చెప్పండి. 1 ప్రిన్స్, 2 3 ఆశ్రమ, 4 ఎవరైనా ఏదో ఒక ఆప్షన్ చెప్పండి. మరి దేవునికి స్తోత్రం కలుగును గాక. జేబులో ఎవరు చేయబట్టుకోరు అంటే ఎవరైనా నా కొడుకైనా, నా కూతురైనా, నా భార్య, మొదటి 3 ఆప్షన్ ఎవరైనా చేతులు పెట్టచ్చు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎవరు ఈ డబ్బులు ప్రస్తుతానికి
నాయి, తీసుకుంటే వాళ్ళయి. హల్లెలూయా. ఇప్పుడు మా నాన్నవన్నీ నాయే కదా, మా నాన్నవన్నీ నాయే కదా, మా డాడీ అన్నీ మాయే కదా అనుకున్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేయాలి? ముందుగా వాళ్ళు ఎవడానికి కూడా ఒక రూల్ ఉంది. ఎలా తెలుసా? ఒక పద్ధతి ఉంది. డాడీ స్కూల్ యూనిఫామ్ కొట్టకపోతే, లేకపోతే స్కూల్కి రావద్దన్నారు మిస్, గోడ పెంచి అన్నారు మిస్ అని చెప్పి, అయితే సరే అని చెప్పి తీసేస్తాం. ఇది ఒక పద్ధతి. అలా కాకుండా ఇవన్నీ మాయే కదా అని తీసుకెళ్ళి 500 తగ్గినాయి అంటే, అదే నాయని స్కూల్ యూనిఫామ్ కుడుచుకొని తీసుకోండి డాడీ. దాన్ని ఏమన్నారు అంటే, నువ్వు ఆలోచించే ఆలోచనలో చాలా తేడా ఉంది. నువ్వు చెప్పి తీసుకుంటే అది వేరు, చెప్పకుండా తీసుకునేది దొంగతనం. హల్లెలూయా. తండ్రివన్నీ నాయే కదా అనుకుందా పిచ్చిది అనుకుని కొన్ని బంగారు బొమ్మలు వెళ్ళిపోతా తీసుకుని వెళ్ళిపోయి చివరిగా ఆమె జీవితంలో భయంకరమైన శాపాన్ని పొందుకుంది. అవి తీసిన దానికి ఒక అబద్ధం జత చేసింది. అబద్ధం ఆడి మళ్ళా భర్తను మోసం చేసి దాచిపెట్టింది. హుషారుగా స్తోత్రం చెప్పాలి. స్తోత్రం చెప్పాలి. చివరికి బైబిల్ గ్రంథంలో ఒక భయంకరమైన పాపం వలన శాపం కలిగింది. ఏ శాపం తెలుసది? పాపం వలన శాపం. పురుషునికి ఒక శాపం ఇచ్చాడు. లేకపోతే ఒకప్పుడు ఎంత రాయి ఉండేది తెలుసా? ఇంట్లోకి వచ్చిన ప్రార్థన ఎంత పొందబడేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చేలోకి వెళ్ళి చెమట చెందితేనే కానీ పంట పడట్లే. ఒకప్పుడు ఇంట్లోకి వచ్చిన పంట మామూలుగా అలా ఎరువులు వేసేసి లోపలికి వచ్చి ఏ శాతం చేసి అర్థం చేయమంటే అప్పుడు పురుగులు ఉన్నాయా, కలుపు మందులు ఉన్నాయా? చెప్పరే మీరు. పురుగులు ఉన్నాయా లేవా? మరి పురుగు మందు ఎందుకు లేవు? చెప్పాలి మీరు. పురుగులు ఉన్నాయా లేవో చెప్పండి మీరు. ఏదో చెప్పండి. ఉన్నాయి అన్నవాళ్ళు గట్టిగా ఒక అల్లు చెప్పండి. ఏమున్నాయి? పురుగులు ఉన్నాయా? ఎక్కడున్నాయి చెప్పండి. ఉంటే చేలను ఎందుకు పాడు చేయలేదు ఆ రోజుల్లో? మందు ఎందుకు కొట్టలేదు వాళ్ళు ఆ రోజుల్లో? అదే పురుగు మందు షాప్ ఎందుకు లేదు ఆ రోజుల్లో? నేను తీవ్రంగా ఖండిస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ రాశాడు, వీళ్ళు ప్రార్థన చేసి యథార్థంగా ఆజ్ఞల ప్రకారం కొనసాగితే చాలు వారి పంటను తినివేసే ప్రతి పురుగును ఆయనే గద్దించేవాడు. హల్లెలూయా. పంటను తినివేసే ప్రతి పురుగు పడద్దు, చీడ పడద్ది. కానీ వీళ్ళు మందు కొట్టకుండానే చీడ రాలిపోయారు. పురుగు పడద్ది, కానీ వీళ్ళు ఎటువంటి నీరు పెట్టవలసిన అవసరం లేకుండానే ఆ పంట ఏపుగా పండేది. దేవునికి స్తోత్రం. చెప్పాలయ్యా. ఒకవేళ పొరపాటున పురుగు గాని మిడతలు గాని ఆ సంవత్సరం తింటే వాళ్ళు నెక్స్ట్ ఇయర్ లో ఉపవాసులు ప్రార్థన చేసేవాడు. అప్పుడు ఏం చేసేవాడు తెలుసా దేవుడు? మొన్న సంవత్సరంలో మిడతలు తిన్న పంట, అంతకు ముందు సంవత్సరంలో పురుగులు తిన్న పంట అన్ని కలిపి సంవత్సరం ఇచ్చేసేవాడు. స్తోత్రం కలుగును గాక. ఒక స్తోత్రం చెప్పాలయ్యా. కానీ మనిషి చేసిన పాపం ఆ మనిషికి ఒక శాపంగా మారింది. అతను చెమట కాల్స్తేనే తప్ప ఏమయ్యేది కాదు, పంట పండేది కాదు. అదవుతుందా? 2, స్త్రీకి ఇచ్చిన శాపం ఏంటి? ఒకప్పుడు హాయి అంటూ ఉండేవాళ్ళు ఇంట్లో తెడి తిప్పుకుంటూ. ఇప్పుడు ఆలోచించిన శాపం ఏంటనుకున్నారు? ప్రసవ దినాలు నిన్నప్పుడు సచ్చి బతుకుతావు అన్నాడు. వాస్తవంగా చూడండి, ఎంత ఎంత కొంచెం బాగా ఆలోచించండి. ఆ శాపం వచ్చిన హవ్వము కూడా, కానీ వారసురాలు ఎవరు? వారసురాలు. ఆ శాపాన్ని అనిపించింది ఎవరు తెలుసా? రాహేల్. బైబిల్ గ్రంథంలో ప్రసవ దినాలు నిండిన తర్వాత చనిపోయిన వాళ్ళు ప్రసవించే టైంలో బలం లేక చనిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఒకే ఒకళ్ళు. ఎవరు? రాహేల్ తప్ప ఇంకెవరు లేరు. రాహేల్ ఒక్కతే చనిపోయి. చదవండి ఒకసారి ఆ మాట. ఆదికాండం 35వ అధ్యాయం 19వ వాక్యం, 16, 19. ఆదికాండం 35, 16, 19. మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవం వలన ప్రయాసపడుతున్నప్పుడు మంత్రస్థాని ఆమెతో భయపడకుము. తర్వాత 19.
ఆమె మృతి నొందెను. చదవండి. ఆమె మృతి నొందెను. చూడండి మరొకసారి చదవండి గట్టిగా. ఆమె మృతి పొందెను. మరొకసారి చదువు. ఆమె మృతి పొందెను. చూసారు ఎన్నిసార్లు చెప్తున్నాడు ఆమె? ఎవరామె? పాపానికి వారసురాలు. అది గుర్తుపట్టాలి. ఎవరామె చెప్పండి. ఇప్పుడు రాహేల్ అన్నాం అనుకోండి, ఇక్కడ చాలా మంది రాహేలు ఉన్నారు కదా, కనుక అది కాదు, పాపానికి వారసురాలైన వ్యక్తి. ఆమె మృతి పొందెను. ఆమె మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రాతా మార్గములో పాతి పెట్టబడెను. ఎలా చదివాడు చెప్పండి? ఆమె మృతి పొంది తిరిగి లేచును అన్నట్టుగా చదివాడు. మొత్తం మీద కొంచెం గ్యాప్ పెట్టి ఆమె మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. పాతి పెట్టబడిన. రెండు చేతుల పైన ఒక స్తోత్రం చెప్పండి. చేతులతో చెప్పాలి హల్లెలూయా. పాపం ఎవరు చేశారు? అవ్వమ్మ. ఏం పాపం చేసింది? ఆజ్ఞ అతిక్రమించి. రాహేల్ ఏం చేసింది? అవ్వ పండు తింటే లేదు కానీ నేను మా నాన్నగారి ఆ బొమ్మల్ని కాజేయడం పెద్ద తప్ప, అవన్నీ ఎవరయ్యాయి? నాయి మా అక్కయ్యి. మా అక్కలు అడిగి సావదు, నేను అడిగి సస్తా, అడగకుండా సస్తా అడుగు తీసుకుని లోపల పెట్టుకుంది. ఆడవాళ్ళకి కర్ర సంచిలాగా ఉంటాయి హ్యాండ్ బ్యాగ్లు. ఈరోజు సంవత్సరాలు ఎన్ని బ్యాగ్ అవుతాయో కర్రల సంచిలో ఉంటాయి. మొత్తం అందులో వ్యాపారులు అందులోనే, తినుబండారులు అందులోనే, కాయలు అయ్యి కొనుక్కుంటారు, యాపిల్ కాయలు, దానిమ్మకాయలు అన్ని అందులోనే. అసలు చెయ్య సంచా హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని మొత్తం వెళ్ళిపోతారు. రాహేలమ్మ కూడా అంతే, ఒక హ్యాండ్ బ్యాగ్ పెట్టుకుని అందులో తండ్రి యొక్క బొమ్మలన్నీ వేసుకుని వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈ వాక్యం అయిపోయిన తర్వాత సాయంత్రం వేసుకుని పర్లేదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. చేతులతో స్తోత్రం చెప్పాలయ్యా. అది పెట్టుకుని వెళ్ళిపోతే చివరికి ఆ విగ్రహాలు, చివరికి ఆ తండ్రిని మోసం చేసిన ఆ సులువుపాటి పాపం ఆమె జీవితంలో తీవ్రమైన నష్టాన్ని చెవి చూసుకో. బైబిల్లో చదివినప్పుడు పాపం వల్ల శాపం వచ్చింది. పాపం పరిపక్వమై, అంటే శాపం పరిపక్వమై మరణాన్ని కందంట, మరణం కందంట. ఆమె ఆ మరణం ఎక్కడ పాతి పెట్టబడింది? బెత్లెహేములో. చెప్పండి ఎక్కడ? పాయింట్ గుర్తుపెట్టి. ఆ మరణం ఎక్కడ పాతి పెట్టబడింది? బెత్లెహేములో. బెత్లెహేములో సందడే సందడే. హల్లెలూయా. బెత్లెహేములో ఆమె చస్తే, బెత్లెహేములో పాపానికి మరణం కలిగితే, బెత్లెహేములో పాపం యొక్క రిజల్ట్ ను కనబడితే, ఎక్కడైతే పాపం ఉందో అక్కడ కృప సమృద్ధిగా ఉన్నట్లు దేవునికి స్తోత్రం. ఎక్కడైతే మరణం ఉందో అక్కడ మరణపు ముళ్ళు విరవబడినట్లు నా ప్రభువైన యేసుక్రీస్తు బెత్లెహేమును ఎన్నుకొని అక్కడ పుట్టడం జరిగింది. హల్లెలూయా. హల్లెలూయా. బెత్లెహేములో పుట్టాడు ఆయన. పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయి. యెరూషలేము ఉంది, మన ఏరియాలో అయితే హైదరాబాద్ ఉంది, ప్రస్తుతానికి అమరావతి ఉంది, ఇంకా నెంబర్ 1 అయితే యానం ఉంది, పెద్ద యేసుడు బొమ్మ కూడా ఉంది. ఎక్కడెక్కడ పుట్టాలి కదా, కానీ ఎక్కడ పుట్టాడు ఆయన? బెత్లెహేములో పుట్టడానికి గల కారణం పెద్ద నగరమా? బెత్లెహేము గురించి బైబిల్ ఏమైనా తర్వాత చదువులే మరి ఉంది. మీకా 5:2 స్వల్ప గ్రామం అన్నారు. బెత్లెహేము ఎలాంటిది? స్వల్ప గ్రామం, ఎన్నిక లేని గ్రామం. ఏమండి? యూదుల పట్టణ, యూదుల నగరాలలో, లేదా యూదులకు ఇవ్వబడిన ఊర్లన్నింటిలో కూడా ఏ ఊరు చిన్నదిరా బాబు అంటే బెత్లెహేములో. బెత్లెహేమే చిన్నది. ఆమేన్. హల్లెలూయా. అక్కడ ఉద్భవించడానికి గల కారణం ఒకటి. అదేనండి, అక్కడ ఉద్భవించడానికి గల కారణం పాపమును సంహరించాలి అంటే ఆయన ఎలా రావాలి? ముళ్ళును తీయాలంటే ఎలా రావాలి? ముళ్ళుని ఎలా తీస్తారు? పినేస్తా అన్నాడు. ముళ్ళు ఎలా తీస్తారు చెప్పండి? ముళ్ళు గుచ్చుకుంది. ఎలా తీస్తారు చెప్పండి? చెప్పాలి. ముళ్ళుతోనే తీయాలి. అదే మరి పినిస్తే ఎందుకు తీరు? నేను ఎవరికి అనుకున్నాను, ముళ్ళుతో తీయాలంటే ఒకప్పుడు ఈ మాటిని
ఇంకో ముళ్ళు తెచ్చుకున్నా కూడా తెచ్చుకున్నా. ఎంత తీసినా రావట్లేదు పైకి, ఇది కూడా ముచ్చుకున్నట్టుగా ఉంది. కానీ ముళ్ళుతో ఇంకో ముళ్ళు తెచ్చుకుని తెస్తుంటే రావట్లే. ఎందుకు రావట్లేదు అని చూస్తే అప్పుడు వినేసి కూడా దాన్ని చివరి అన్నదాన్ని ముళ్ళు అంటారంట. మరి నాకు తెలియదు, మరి మీకు తెలుసో లేదు తెలియదు. ముళ్ళును దేంతో తీయాలి? వజ్రాన్ని దేంతో కొయ్యాలి? ఏ కార్పెంటర్ పోతారు చెప్పండి? వజ్రాన్ని ఎవరు కొయ్యాలి? దేంతో కొయ్యాలి? వజ్రాన్ని కొయ్యాలంటే వజ్రాన్నే వాడతారు. ముళ్ళు తీయాలంటే ముళ్ళునే వాడతారు. ఆమేన్. పాపము నుండి విడిపించడానికి కూడా ఎవరి వల్ల అయితే మొదటి ఆదాము ద్వారా మరణం వచ్చినప్పుడు ఏ పాపమైతే ఈ లోకంలోకి వచ్చిందో కడపటి ఆదామైన రెండవ ఆదాముగా ప్రభు యేసుక్రీస్తు మన కొరకు ప్రత్యక్షపరచబడ్డాడు. హల్లెలూయా. పాపమును విరవడానికి, హల్లెలూయా, పాపానికి ఉన్న వారసులుగా ఉన్న ఎవరైతే రాహేలు యొక్క సంతతిగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, హల్లెలూయా, ఆ పాపపు ముళ్ళు మరణం. ఆ మరణాన్ని విరవడానికి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు. పాపం ఎక్కడి నుంచి వచ్చింది? సాతాను గారి దగ్గర నుంచి. పాపానికి కర్తవుడు సాతాను గారు. హల్లెలూయా. వాడు ఎలా చేయించాడు? హుషారుగా స్తోత్రం చెప్దాం. చదువుకునే పిల్లలు ఉన్నారు చూసారు. ఈ చదువుకునే పిల్లలు అందరూ కూడా రే మాయా ఒక్క దమ్మెరా మామూలుగా ఉన్నదాం అంటే అప్పుడు దాకా ఎర్రగా ఉన్న పెద్ద నల్ల బొగ్గులాగా అయిపోవడానికి కారణం ఏంటి? వీడు ఒకసారి అంటే కరువో తెలీదు, లేదా అదో ఫీలింగో తెలీదు. అందరూ కాదు ఆ రోడ్డు కింద పడిస్తే తొక్కేద్దాం. కొంతమంది తొక్కేస్తారు, కొంతమంది ఏదో ఒక గట్టి పెట్టో పడారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హుషారుగా స్తోత్రం చెప్పాలయ్యా. పాపం చిన్నదే కదా, ఒక్క దమ్మైతే నష్టమే కదరా. ఒక్క రోజుకి ఏం కాదురా. ఒక్క సినిమాకి కొత్తగా ఏదో అల్లు అర్జున్ ఏదో వచ్చిందంట మొత్తం మీద. మన మంగళ షాప్కి వెళ్తే రే సినిమాకి వెళ్ళావా అన్నాడు. ఒకరొకరు ఆడుకున్నాడు. ఆడు నాకు వేసే మంగళవాడు కూడా చర్చికి వెళ్ళేవాడే. వెళ్ళలేదురా సినిమా అంత బాగుందంట అన్నాడు వీడు. చర్చికి వెళ్ళేవాడు వెళ్ళలేదురా సినిమా అని ఏదో ఆధార్ పేరు చెప్పాడు మొత్తం మీద. పుష్ప ఆడదాని పేరు చెప్పాడు మొత్తం. మీకు ఎంత బాగా తెలిసింది చూసారా? దీన్ని బట్టి సాయంత్రం క్యాండిల్ వెలిగించడానికి మీ దగ్గర అగ్రిమెంట్ అడుగుతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేర్లు కూడా అద్భుతాలు. పుష్ప, యమున, గంగా, ఇవన్నీ రకరకాల పేర్లన్నీ వచ్చేస్తున్నాయి. ఇంకా మన పేర్లే రాబోయే దినాల్లో. మన దగ్గర యేసుప్రభు పేర్లు పెట్టారు. ఇప్పుడు చర్చ్ వాళ్ళ పేర్లు పెడుతున్నారు అంతే. శ్రీమంతుడు, సర్రారు, నీకెవరు? యేసుప్రభు పేర్లు పెట్టారు మన దాకా. ఇప్పుడు అక్కడి నుంచి కొంచెం స్థాయి దిగింది. పుష్ప, దేవునికి స్తోత్రం. హుషారుగా స్తోత్రం చెప్పాలయ్యా. ఒకసారి ఒక సినిమాకి ఏం కాదురా, పండగకు ఒకసారి ఏం కాదు, ఎప్పుడైనా అప్పుడప్పుడు ఒక్కసారి. రే ఈరోజు ఎందుకు తాగుతుందో తెలుసా? యేసుబాబు పుట్టాడు. యేసుబాబు పుట్టాడు అనుకుంటారు కదా. అది అంటే ఆయన పుట్టినది కూడా తాగదండి అనేవాడు. అని తాగడానికి కూడా సెలబ్రేషన్ చేసుకున్నారు. అని ఇప్పుడు క్రిస్మస్ సెలబ్రేషన్ మనకంటే అలాగే ఎక్కువ. క్రిస్మస్ సెలబ్రేషన్ మనకంటే అలాగే ఎక్కువ అనమాట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పు హల్లెలూయా. నువ్వు ఎటువంటి పాపంతో ఉన్నావు, నీ పాపాన్ని ఒప్పుకోగలిగితే, ఇప్పుడే పశ్చాత్తాపడగలిగితే, ఎటువంటి రహస్య పాపాలు చేసావు, ఎటు రీతిగా ఎవరికి తెలియదు అన్నట్టుగా ఎటువంటి అపవిత్రతలో కొనసాగుతూ వచ్చావు, ఆ పాపములన్నిటి నుండి కూడా, ఆ పాపానికి జనకుడిని కూడా ఆ క్రియను లయపరచడానికి యేసుక్రీస్తు లోకంలోకి ప్రత్యక్షపరచబడ్డాడు. అందుకని ఆయన బెత్లెహేములో జన్మించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులకి స్తోత్రం చేద్దాం. రెండో మాట కూడా చెప్పి ముగించేస్తాం. చాలు ఇంకా మిగతా ఈ సాయంత్రం విందాం. ఓకేనా? పాస్టర్ గారు చెప్తాను విందాం. రెండు, సైతాను గారి క్రియల్లో ఇంకో క్రియ ఎవరైనా చెప్పగలరా? ఓకే, ఇంకా అబద్ధం ఆడాడు, అవ దగ్గర పాపం చేసిన, మోసం చేసాడు, అయిపోయింది. ఇంకా రెండో క్రియ
సైతాను గాడి క్రియల్లో మరొక క్రియ. గుర్తుపంచానండి, ఏమన్నద్దు, బాధపడతాడు. ఆడిని కొంతమంది ప్రతిదానికి చేసి తప్పని చేసి సాతాను కూడా అలా చేసిండు. ఆ చేత సాతాను నెత్తి మీద ఉండి, నెత్తి మీద ఉన్న దించలేకపోయావా? నెత్తి మీద ఉండి అలా చేసాడు. నేను తినకూడదు అనుకున్నాను, ఆడు అలా చేయించాడు. అది తేకూడదు అనుకున్నా వస్తువు, ఆడు తీయించేది ఆడే. మరి పెట్టించేది ఎవరు? ఎక్కడ తీసో అక్కడ పెట్టేది. అప్పుడు మాత్రం పెట్టవు, అన్నిటికీ ఆయన వాడేసుకుంటున్నావు బాగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతుల పైకెత్తి ఒక స్తోత్రం చెప్పాలి. దేవునికి ఇంకోసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. అపవాది క్రియలను లయపరచని క్రీస్తు ప్రత్యక్షపరచబడ్డాడు. 2 యేసు సైతాను గారు ఉన్న రెండవ క్రియ ఏంటిరా బాబు అంటే గర్వం. చెప్పండి ఏంటది? దేవుడు సృజించిన ఆకాశం భూమి చాలా అందంగా ఉండేది. చదవని ఎక్కడ ఉంది? యెషయా గ్రంథం. త్వరగా యెషయా గ్రంథం 45:18. 45:18. భూమిని కలగజేసి సిద్ధపరిచి స్థిరపరచను. నిరాకారముగా ఉన్నట్లు. అబ్బా, ఆ మాట ఎంత బాగా అండర్లైన్ చేసుకోవాలంటే అది చూస్తాం. దానిని సృజించలేదు, నివాస స్థలంగా ఉన్నట్లు దాన్ని సృజించెను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. భూమిని ఎలా కలగజేయలేదంటే దేవుడు ఎలా కలగజేసాడో చెప్పలేదు యెషయా. ఎలా కలగజేయలేదో ముందు చెప్పి ఆ తర్వాత ఎలా కలగజేసాడో చెప్తున్నాడు. ముందు నెగిటివ్ విషయం చెప్పి తర్వాత పాజిటివ్ యాటిట్యూడ్ చెప్తున్నాడు. ఏమని నెగిటివ్ యాటిట్యూడ్ ఏంటి? నిరాకారముగా ఉన్నట్లుగా దాన్ని కలగజేయలేదంట, నివాస స్థలంగా దాన్ని కలగజేశాడు. ఆమేన్. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా నిష్ప్రయోజనముగా ఉండాలని ఆయన సృజించలేదు. నీవు ఎందుకు పనికిరానోడుగా ఉండాలని, ఏది తలపెట్టినా వెనక్కి పోవాలని, కాలం కర్మం కలిసి రాకపోతే బంగారం పట్టిన పేడైపోవాలని ఆయన నిన్ను కలగజేయలేదు. ఆమేన్. నిన్ను కలగజేసింది, నీకు వివాహం చేసింది ఏడుస్తూ అలా జీవితాన్ని కొనసాగిస్తావని కాదు. ఆయన నిన్ను కలగజేసింది ప్రతిదీ కూడా ఒక పర్పస్ తోని, ఒక ఆలోచనతోని, ఒక ఉద్దేశముతోని ఆయన నిన్ను కలగజేసాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. నేను ఒక సత్యాన్ని చెప్తున్నాడు. ఏమండి, భూమిని ఎలా కలగజేశాడు చెప్పండి దేవుడు? ఎలా? హౌ? అది పాయింట్. హౌ? ఎలా? వెనకాల ఉన్న వరకు అలా ఎలా ఎలా కలగజేసాడమ్మా? నోటి మాటతో చేసేస్తున్నాడే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. స్లో అయిపోయింది మొత్తం మీద. నోటి మాటతో కలగజేసాడు. ఆమేన్. హల్లెలూయా. నోటి మాటతో కలగజేసేదే ప్రయోజనకరంగా కలగజేస్తే, ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో, ఆయన ఆలోచన చొప్పున ఏ విధంగా డిజైన్ చేయాలో ఆ విధంగా మనిషి కొరకు ఈ భూమి సృష్టించిన కష్టపడేది ఆయన. బైబిల్ ఏం రాశాడు తెలుసా? ఒక మరుగుచున్న అగ్నిగుండంలో నుంచి, మరుగుతున్న లావాలో నుంచి చేయి పెట్టి అందులోంచి కొంత మట్టి తీసాడంట. మరుగుచున్న లాగా ఉన్న అందులోంచి మట్టి తీసి, అంటే మశానం లేకుండా పరిశుద్ధముగా ఉన్నట్లుగా హల్లెలూయా ఆయన చెయ్యి పెట్టి ఆ చేత్తో మట్టి తీసి ఆయన పోలికలు డిజైన్ చేశాడు. ఏమన్నా కొంచెం టైం వెచ్చించాడంటే నీ కొరకు నా కొరకు. హల్లెలూయా. ఏ విధంగా కేవలం టైం వెచ్చించకుండా నోటి మాటతో కలగజేసిందే అంత పర్పస్ తో, ఒక ఆలోచనతో చేసిన దేవుడు మరింత నిత్యంగా నిన్ను నన్ను కలగజేసిన ఆయన
నిన్ను నన్ను రూపించిన ఆయన మరింత నిత్యముగా ప్రయోజనకరంగానే ఆయన మనను సిద్ధపరిచాడు. దేవునికి ఒక సంతోషంగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఎందుకు నా బతుకెలా ఉంది? ఇంకా నువ్వు ఆజ్ఞంలోకి రానందువల్ల, ఇంకా ఆయన చేతిలోకి రానందువల్ల, ఇంకా నువ్వు ఆయన మాటకు లోబడకపోయినందువలన ఇంకా డిజైన్ గా తయారవలేకపోయావు. ఆమేన్. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కనుక ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో ఒక ప్లాన్ ప్రకారం చేశాడు. కానీ ఎప్పుడు భూమి నిరాకారంగా మారింది చెప్పనా? చదవండి యెషయా 14:14. యెషయా 14:14. మేఘమండలముల మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయిస్తారు. భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? రాజ్యమును సైతము వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి లోకాన్ని అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సైతాను గారికి ఒక హిస్టరీ ఉంది అక్కడ బైబిల్లో. లూసిఫర్ వాడు మామూలుడు కాదు. మనం ఆరాధన చేసి ఉందాక మనం ఆరాధన చేసాం కదా, మనకంటే 1000 రెట్లు, మనకంటే 1000 రెట్లు ఈ ఆడికి కీబోర్డిస్టు, ప్యాడిస్టు, తబలిస్టు అక్కర్లే. ఆడి చెయ్యి ఒక రెక్కలాగా చాపితే సప్త స్వరాలు కనబడిపోతాయి. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించడంలో వాడు అత్యధికమైన వాడు. హల్లెలూయా. వాడు చాలా ప్రసిద్ధిగాంచిన వాడు. హల్లెలూయా. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంత ప్రసిద్ధిగాంచిన వాడు, అంత గొప్ప ఆరాధకుడు, అంత గొప్పగా వెలిగిన వాడు, అంత గొప్పగా దేవుడి కొరకు ఉపయోగపడిన వాడు, అంత గొప్పగా దేవుడి చేతిలో ప్రయోజనకరంగా మారినవాడు కేవలం ఒకే ఒక్క దాని వల్ల, ఒక చిన్నపాటి క్రియ వల్ల పడిపోయాడు, పతనం అయిపోయాడు. ఏం తెలుసా ఆ క్రియ? గర్వం. గర్వం అనేది బయట నుంచి రాదు, లోపలే కలుగుద్ది అనమాట. లోపలే. మీరు కావాలని గమనించుకోండి. మీరు ఎప్పుడైనా నేను చెప్పింది ఒకసారి శాంపుల్ చేసి చూసుకోండి. ఎలా చెప్పనా? ఎవరన్నా పాట పాడినప్పుడు దేవుని స్తోత్రం బాగా పాడే అనుకోవాలి. అదే నేనైతేనా అని నువ్వు ఏ మాత్రం అనుకుని తర్వాత నువ్వు మైక్ కట్టుకో. అప్పుడు దాకా అంతకుముందు అందరికి మైకులు అదిరిపోతుంటాయి, సౌండ్లు అదిరిపోతుంటాయి. ఆ తర్వాత మైక్ కట్టుకుంటే నోటి మాటతో చేసేస్తున్నాడే ఆల మొక్కలు, ఏల మొక్కలు, ఎరు మొక్కలు చూడడం తప్ప నోట్లోని పాట మాత్రం రాదు. ఊపిరి ఆల్రెడీ చచ్చిపోతా పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా పాడినప్పుడు బాగా పాడిన ఆనందపడాలి. దేవుడు నాకు కూడా ఏ పాట ఏదో చిన్న కృపించండి అనుకోవాలి తప్ప నేనైతే సింపేద్దును, ఇరిపేద్దును, మరద పెట్టేద్దును అనుకో. ఈ టైపులో నువ్వు ప్రగల్భాలు పలికేవే అనుకో. ఏయ్ లేవరా, నువ్వేం కొర, లేవరా, నేను కొడతాను అన్నావు అనుకో, ఆ పాట అయ్యేటప్పుడు చేతి గడిపోతుంది. ప్రగల్భాలు పలకూడదు ఎవరికి కూడా దేవుని సన్నిధిలో. అందులో ఆయన ఎక్కడ పుట్టాడు చెప్పనా? బెత్లెహేము. గట్టిగా చెప్పనా? హల్లెలూయా. చదవండి ఒక్కసారి. మీకా 5:2. మీకా గ్రంథం 5:2. బెత్లెహేము ఎఫ్రాతా, బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు. నువ్వు స్వల్పమైన గ్రామం. ఒకటి, ఇశ్రాయేలు ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చేతుల పైకి చెప్దాం. ఎక్కడి నుంచి వస్తున్నాడు చెప్పనా? బెత్లెహేము అంటే గర్వం వల్ల సింహాసనం మీద నుంచి పడద్రోయి పెట్టాడు ఒకడు. ఇలా వినాలి. గర్వం వల్ల సింహాసనం మీద నుంచి పడద్రోయి పడ్డాడు ఒకడు. ఇది నా దేవుడు గర్విష్ఠుడిని ఎదిరిస్తాడు, అహంకారులను పడద్రోస్తాడు. హల్లెలూయా. అహంకారులను ఎదిరించి ఇప్పుడు
సింహాసనం ఎవరికి ఇస్తారంట? దీనులకు సింహాసనం. ఆమేన్. ఆమేన్. ఎవరైతే తగ్గింపు కలిగి ఉన్నారో, ఎవరైతే లోబడిన వాళ్ళుగా ఉన్నారో, ఎవరైతే విధేయత కలిగిన వాళ్ళగా ఉన్నారో, ఆ విధేయత కలిగిన వారి, తగ్గింపు కలిగిన వారిని సింహాసనం మీద కూర్చుండబెట్టగలిగిన వాడు. ఒక స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హుషారుగా చెప్దాం. హల్లెలూయా. దాని కొరకు ఆయన ఎంచుకున్న ప్రాంతం బెత్లెహేము. ఆయన పరుండబెట్టబడిన ప్రాంతం పశువుల తొట్టి. ఆయన ఎన్నుకున్న గోత్రం, ఎన్నుకున్న వంశావళి రాహాబు, బత్షెబ, తామరు, ఋతు అనబడిన వంశావళిలో నీచమైన వంశావళి. ఏమండి? వ్యభిచారులు, దొంగలు, పాపిష్టోళ్ళు, లోకస్తులు లాంటి వాళ్ళని వంశావళిలో. పశువుల తొట్టి, కంపు కొట్టుబోయే తొట్టి. అంటే ఎంతవరకు తగ్గించుకోవాలో అంతవరకు తగ్గించుకున్న వాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే నేల మట్టుకు తగ్గించుకోవడం అంటే అదే. నేల మట్టుకు తగ్గించుకోవడం అంటే కొన్ని చోట్ల మన ఆహం అడ్డు వస్తుంది, మన చదువు అడ్డు వస్తుంది. కొంతమంది రకరకాల గర్వాలు ఉన్నాయి తెలుసండి. కులం అడ్డు వస్తుంది మనకి కొంచెం తగ్గించుకోవాలంటే. ఒకరి పక్కన కూర్చోవాలన్నా, ఒక పక్కన వెళ్ళాలన్నా, ఒకరి బండి ఎక్కాలన్నా, లేకపోతే ఒకరితో మాట్లాడాలన్నా, ఒకరు పెట్టుకొని తినాలన్నా కులం అడ్డు వస్తుంది కొంతమందికి. కులగజ్జి ఉంటుంది కొంతమందిలో, గర్వం, ఆ సీడ్ పోదు కొంతమందిలో. కొంతమందికి డబ్బు గజ్జి ఉంటుంది, డబ్బు ఫీలింగ్స్ ఉంటాయి, డబ్బు వలన గర్వం, ధన గర్వం. మరి కొంతమందికి కొంచెం చదువుకుంటే ఆడికి ఎవరు కనపడరు, ఇంకంతే. ఆడికంటే ఎవరు కనపడరు అంతే. ఆడికి డిగ్రీ మెడల్ వచ్చిందంటే చాలు, ఇంక ఎవరు వాళ్ళ ముందు కనపడరు. చదువు గర్వం, కుల గర్వం, డబ్బు గర్వం, ప్రాంతీయ గర్వం. ఇక్కడ మన దగ్గర ఒక రకంగా ఉంటారు, వాళ్ళ ఊరు వెళ్ళామంటే అక్కడ ఒక రకంగా చూపిస్తాడు మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం చెప్పిన. హల్లెలూయా. ఎటువంటి గర్వమైనా సరే ప్రభు అందుకుని ఆ గర్వపు క్రియ చంపాలి, ఆ గర్వపు క్రియను లయపరచాలి అన్నట్లుగా ఆయన బెత్లెహేములో మిగుల దీనుడుగా ఆయన మన కొరకు జన్మించబడ్డాడు, అరుదించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకని గర్వం అనేక మందిని నాశనం చేసింది. ఒకని గర్వం చూడండి, కొంతమంది మొన్న యాక్సిడెంట్ అయిందా, ఆ యాక్సిడెంట్లో పేపర్లో చదివితే కథనం ఏమని రాశాడు తెలుసా? మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణం అని రాశాడు. డ్రైవర్ ఎవరో నాకు తెలియదు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణం. ఎందుకు మితిమీరిపోయింది వేగం ఏంటి చెప్పండి? ఆర్టీసీ వాళ్ళకి కానీ ఎవరికైనా వాళ్ళకి మితిమీరిన వేగం ఉండదు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ట్రైన్ స్పీడ్గా కొట్టుకుని వచ్చేస్తాడు. 2 గంటలు రావాల్సిన గంటలో వచ్చేస్తాడు, కానీ అవుటర్ రింగ్లో పెట్టేస్తాడు. ఇంకొక అరగంట 30 గంట టైంలో, ఆ టైం అయిన తర్వాతనే ప్లాట్ఫామ్ మీదకి రావాలి. ఆర్టీసీ వాళ్ళకి, గవర్నమెంట్ వాళ్ళకి కొంచెం రూల్స్ ఉంటాయి, ఫండమెంటల్స్ ఉంటాయి. కానీ మితిమీరిన వేగం ఎందుకు ఉంది వీడికి అంటే? ఏదో గర్వం, ఎవడో సైడ్ వేసి ఉంటాడు అన్ని. కొంచెం వీడికి ఈగో హట్ అయింది. ఏ బండోడు సైడ్ వేసి ఇలా చూసుంటాడు, ఈగో హట్ అయింది. లారీ వాడు సైడ్ వేసి ఇలా చూసుంటాడు, ఈగో హట్ అయింది. ఒక తొక్కు తొక్కాడు, కాళ్ళలోకి వెళ్ళిపోయింది. వాడు మితిమీరిన వేగంతో వాడు ఎలా ఉన్నాడో తెలియదు, కానీ అనేక మంది సావు కారణమైపోయాడు. అంటే నీ గర్వం, సైతానుగాడి యొక్క గర్వం భూమిని ఎలాగైతే నిరాకారంగా మార్చేసిందో, సైతానుగాడి యొక్క గర్వం ఏ విధంగా అయితే శూన్యముగా ప్రయోజనకరమైన దాన్ని శూన్యముగా మార్చిందో, అందుకని ఒక్క వ్యక్తి ద్వారా ఎంత ఇబ్బంది కలిగితే, ఒకే ఒక వ్యక్తి యొక్క దీనత్వం అనేక మందికి మరలా సింహాసనాన్ని కలగజేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకే ఒక వ్యక్తి యొక్క దీనత్వం అనేక మందికి సింహాసనాన్ని మరలా తిరిగి అనుగ్రహించగలగాలి. కోల్పోయిన సింహాసనం తిరిగి మరలా పొందుకోగలగాలి. సింహాసనం మీద అధిష్ఠులుగా మార్చబడాలి. సింహాసనం దావీదు కుమారులదే. హల్లెలూయా. అందుకని దావీదు వంశములో నుండి ఏ విధంగా సింహాసనానికి రీచ్ అవ్వాలో ఒక సూచన మనకు చెప్పాడు. తగ్గింపు మనలో కలగాలి. ఆమేన్. తగ్గింపు ఎప్పుడు వస్తుంది? తగ్గింపు ఎప్పుడు వస్తుంది? మాట వరుసగా ప్రార్థన చేసినప్పుడు కాదు తగ్గింపు. ఒకళ్ళు నిన్ను గద్దించినప్పుడు నీ తగ్గింపు ఎంతో తెలుస్తుంది. ఒకళ్ళని అవమానపరిచినప్పుడు నీ తగ్గింపు ఎంతో, ఒకళ్ళని నిన్ను రకరకాలుగా సూటిపోటు మాటలతో అన్నప్పుడు ఎంతవరకు నువ్వు తగ్గింపు. ఒక సేవకుడు నిన్ను పేరు పెట్టి చెప్పకపోయినా వాక్యం ద్వారా పూర్తిగా నీ కొరకే అన్నట్టుగా ఒకవేళ అనిపించినప్పుడు
అక్కడ నీ తగ్గింపు ఎంతో కనబడగలగాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకని తగ్గింపు గద్దింపు ద్వారా తెలుస్తుంది, ఒకని తగ్గింపు వాడి పరిచర్య ద్వారా తెలుస్తుంది, ఒకని తగ్గింపు వాడి యొక్క స్వభావం ద్వారా తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతుల పైకి తొక్క స్తోత్రం చెప్పండి గట్టిగా, హుషారుగా చెప్పండి హల్లెలూయా. నీ తగ్గింపు ఎక్కడ ఉంది? క్రిస్మస్ కొడుకుల్లో కూడా ఎన్ని గొడవలు అయిన వాళ్ళు లేరు చెప్పండి. క్రిస్మస్ కొడుకు అయిన తర్వాత ఎంతమంది సేవకులు నెత్తి పట్టుకుని జుట్టు పట్టుకుని పీక్కునే వాళ్ళు లేరు చెప్పండి. గొడవలతో గోలతో రచ్చరచ్చ అయిపోతుంది. ఎందుకంటే ఎవడ తగ్గడో ఎవరికి చెప్పాలో అర్థం కాదు. తగ్గింపు లేదు. క్రిస్మస్లో దేవుడు చూపించిన క్రిస్మస్ ఏంటో తెలియట్లేదు జనాలకి. దేవుడు చూపించిన క్రిస్మస్ ఎలా చేయాలో తెలియట్లేదు జనాలకి. దేవుడు చూపించిన క్రిస్మస్ ఎలాగంటే, ఒకటి మిగుల సాత్వికముతో తగ్గింపుతో ఆ క్రిస్మస్ను మనం జరపగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు మనలోకి యేసు ఉద్భవించినట్లు. ఏది కోల్పోయామో తిరిగి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. యేసు ప్రభు టార్గెట్ అదే, కోల్పోయింది మన తిరిగి నిలబెట్టాలి. అది గర్వం వల్ల కోల్పోయారు, దీనత్వం వల్ల దాన్ని దక్కించుకోగలగాలి. పాపం వల్ల కోల్పోయారు, పరిశుద్ధత వల్ల దాన్ని దక్కించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని వాడి క్రియలు ఏంటో ఎరిగిన యేసు ప్రభు వాడి క్రియలను లయపరచడానికి క్రీస్తు ప్రత్యక్షపరచబడ్డాడు. ఒక్క విషయం చెప్తాను. విలియం కేరీ అనబడి ఆయన ఎంతమంది తెలుసు మీలో? తెలిసిన వాళ్ళు హాఫ్ క్వార్టర్ అన్నట్టు కాకుండా ఫుల్ అనండి పైకి. మీకు ఎలా తెలుస్తున్నాయండి హాఫ్లు క్వార్టర్లు? కొంప పక్కనే దుకాణాలు, బ్యాందీ షాపులు, దుకాణాలు అన్నీ నాకు తెలియకపోతే ఇంకెవరు తెలితే? మా పక్కనే పడేసేది వాళ్ళు సీసాలు. ఏంట్రా ఈ సీసా? హాఫ్ అండి ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లైవ్ వింటున్న వాళ్ళకి ఈయనకి హాఫ్లు క్వార్టర్లు ఎలాగ? మన పాస్టర్ గారు ఒకప్పుడు మంచి పొరపాటుని యేసు రక్తం చేయం. దేవుని సాక్షిగా ఒక్క చుక్క కూడా ఎలా ఉంటుందో నాకు తెలియదు రుచి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీనికి ప్రభువే ఆధారం. ఆమేన్. కాబట్టి ఏ ఊరు నుంచి వచ్చినా ఎంక్వైరీ చేసుకొని పంపిస్తా, వేగు చూసినట్టుగా వెళ్ళరండి. దేవునికి ఒక స్తోత్రం చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, విలియం కేరీ ఎంతమంది తెలుసు? చాలామంది తెలియదు. చెప్పచ్చు నేనైతే. మీకేం తెలుసు బాబు చెప్పండి ఏదోటి. విలియం కేరీ అనే అతను అసలు మొట్టమొదటిగా బైబిల్ని మన భారతదేశానికి అందించడానికి గల కారణం ఎవరంటే విలియం కేరీయే. అతను రాసిన లిపి ద్వారే మొత్తం మీద ఈ విధంగా సాధ్యమైంది. ఆమేన్. హల్లెలూయా. ఈ విలియం కేరీ అనబడిన ఈయన ఒక రోజున ఒక మీటింగ్కి వెళ్ళాడంట. ఆ మీటింగ్లో దైవజనుడు ఇన్వైట్ చేస్తున్నాడు. ఈయన కొంచెం పెద్ద క్యాస్ట్ ఏమో బహుశా, ఆఫ్ కోర్స్. ఇన్వైట్ చేస్తున్నాడు. ఏమని? చెప్పులు కుట్టుకునే విలియం కేరీ వచ్చి ఈ సమయంలో కొద్దిసేపు వాక్యాన్ని ప్రసంగిస్తారు అని చెప్పాడు. అందరూ చప్పటి కొట్టారు. ఏం చేశారు తర్వాత విషయం? ఈయన పైకి వచ్చి స్టేజ్ మీదకి వచ్చి అధ్యక్షులు వారికి వందనాలు చెప్పి ఓ మాట చెప్తున్నాడు. అయ్యా, అధ్యక్షులు వారు కొంచెం పొరపడ్డారు అంటే తగ్గించాలని మాట్లాడేవాడు. అధ్యక్షులు వారు పొరపడ్డారు, నేను చెప్పులు కుట్టుకునేవాడిని అంటే పొరపాటు మీరు కొత్త చెప్పులు అనుకునేరు. కొత్త చెప్పులు కుట్టుకునేవాడిక అంత స్తోమత నా దగ్గర లేదండి. పాత చెప్పులు, అరిగిపోయిన చెప్పులు ఎవరన్నా తీసుకొచ్చి నా ముఖం మీద పడేస్తే దాన్ని బాగు చేసి డబ్బులు తీసుకుని అటువంటి నీచమైన స్థితిలోంచి వచ్చిన వాడిని అని చెప్పాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఎవరు సిగ్గుపడ్డారు? చెప్పినోడే సిగ్గుపడ్డాడు. ఆమేన్. మనల్ని అన్నవాడు సిగ్గుపడాలి, మనల్ని అవమానపరిచినోడు సిగ్గుపడాలి మన యొక్క వ్యక్తిత్వాన్ని చూసి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేతులెత్తి స్తోత్రం చేద్దాం హల్లెలూయా. ఆ తగ్గింపు ఎలా వచ్చింది? విలియం కేరీ దేవుడా? దేవుని తర్వాత దేవుడా? లేదా కొత్త దేవుడా? ఏ దేవుడు? దేవుడు కాదు, ఒక సామాన్యమైన విశ్వాసి. యేసు ప్రభు నమ్ముకున్నందుకు భయంకరమైన కఠినమైన శ్రమలు పొందినవాడు. ఇల్లు కాలిపోయి, భార్య చనిపోయి, భయంకరమైన నీచమైన స్థానంలోకి వెళ్ళిపోతూ కూడా దేవుని కొరకు తగ్గించుకుని ఈ రోజున భారతదేశానికి ఒక బైబిల్ ఇచ్చి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేతితో ఒక స్తోత్రం చెప్దాం హల్లెలూయా. నీ తగ్గింపులో నువ్వు సింహాసనానికి ఒక మెట్టు వేసేవని అర్థం. ఎంత తగ్గించుకున్నావో, ఎంత ఓర్చుకున్నావో, ఎంత భరించావో అంతగా నా దేవుడు నిన్ను సింహాసనానికి సిద్ధపరుస్తున్నాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. అపవాది క్రియలు 2 రకాలు మీకు చెప్పాను. ఒకటి, సులువుగా చిక్కులు పెట్టే పాపం, వాడి యొక్క క్రియ. 2, గర్వం. ఏ గర్వం నీలో ఒకవేళ చోటు చేసుకుని ఈరోజు నా గర్వపు పొర తెగాలి. గర్వం వల్ల నీ కళ్ళు మూయబడ్డాయి. ఆ గర్వం నుంచి విడిపించబడి నువ్వు దీనుడుగా మిగులు సాత్వికునిగా మారితే నా దేవుడు ఈరోజు అత్యధికంగా ఆనందపడతాడు. అపవాది క్రియలు ఈ విధంగా లయపరచబడ్డాయి అని ఆయన గ్రహిస్తాడు. స్తోత్ర. ఆయన వచ్చినందుకు మన జీవితం సార్థకతం అవుతుంది. అటువంటి కృప, అటువంటి ఆయన చూపించు మార్గం అనే క్రిస్మస్ మనం జరుపుకుందాం. అటు కృప మన అందరికి అనుగ్రహించును గాక. ఉన్న పలంగా అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.